దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు, సో ఎలాంటి మిస్టేక్ చేశారు, ఇలాంటి కేస్ స్టడీస్ మనం కానీ తెలుసుకున్నట్లయితే మీరు కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చండి. సో ఐఎమ్ మాధవి రెడ్డి, ఐఎమ్ యువర్ వెల్త్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో మా దగ్గర వచ్చిన క్లయింట్స్ చేసింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటారండి, మనీని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు, అప్పులంటే చాలా భయము, స్పెండింగ్ కూడా చాలా మినిమల్ గానే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 47-45 ఇయర్స్ ఉంటాయండి. సో అయినా సరే వెల్త్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఏం జరిగింది, ఏం పెద్ద మిస్టేక్ జరిగింది అంటే ఆయన ఒక హోమ్ లోన్ ఉంటుందండి. సో ఎవ్రీ టైమ్ ఆయన దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఆయన లోన్ ప్రీపేమెంట్ కోసమే చూసారు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ని, వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఆయన 47 ఇయర్స్ వచ్చేసారు. పిల్లడు చూస్తే వాళ్ళ అబ్బాయి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ లో హైయర్ ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది, కానీ వెల్త్ అనేది ఏమీ క్రియేట్ అవ్వలేదు, కార్పస్ అనేది ఏమీ క్రియేట్ చేసుకోలేదు. అలానే రిటైర్మెంట్ కూడా ఎనదర్ 10 ఇయర్స్ లో ఉంది, ఎటువంటి వెల్త్ క్రియేషన్ అనేది జరగలేదు. సో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన లోన్ తీర్చడం మీద పెట్టారు కానీ ఆ మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కానీ మర్చిపోయారు. ఎందుకంటే మీకు లోన్ 8% సేవింగ్ వస్తుందండి, అదే మనం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే 15% అంటే డబుల్ ద అమౌంట్ అండ్ కాంపౌండింగ్ కూడా ఉంటుందండి, అది అస్సలు మర్చిపోకూడదు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో ఇలా మనము ముందుగానే ఒక వెల్త్ ప్లానర్ ని కానీ లేకపోతే ఒక హెల్త్ చెకప్ లాగా మా దగ్గరకు కానీ కన్సల్టేషన్ కానీ వచ్చినట్లయితే డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. సో మీరు కన్సల్టేషన్ తీసుకోండి. ఎక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది, ఎక్కడ వెల్త్ క్రియేషన్ లో ఐదర్ బడ్జెటింగ్, నెట్వర్త్, డెట్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అప్పుడు మీరు తెలుసుకోవచ్చండి. ఇమీడియట్ గా యూ కెన్ కరెక్ట్ ద మిస్టేక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.